వీడియోలో మరి యాక్చువల్లీ మొత్తం ఈరోజు జనవరి 1st ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ మరి దేవుడు మరి ఆ విధంగా ఇందాక ఒక 1 అవర్ బ్యాక్ పెట్టిన వీడియోలో కేవలము మరి మనము అసలు దేవుని చిత్తము, ఆయన యొక్క సేవ విషయంలో దేవుడు మనల్ని ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు అని ఆ చిత్తాన్ని ఎరగడము అనేది ఎంత ఇంపార్టెంట్. అలా ఎరగడం కంపల్సరీ ఫర్ ఏ రియల్ క్రిస్టియన్. అప్పుడే అతని యొక్క సాల్వేషన్ అంటే రక్షణ ఏదైతే పొందాడో, బాప్తిసం ఏదైతే పొందాడో అది నిజమైన బాప్తిసంగా తయారవుతుంది అనేది చెప్పబడింది. ఆ యొక్క వీడియో మీరు చూడని వాళ్ళు. అది ఇప్పుడు ఈ యొక్క వీడియో దేనికోసం అంటే, అసలు కొత్త సంవత్సరం అనుకోని రెజల్యూషన్స్ తీసుకుంటాం. నేను ఈ సంవత్సరం నుంచి ఇలా ఉండాలి, ఈ సంవత్సరం నుంచి ఇలా ఉండాలని. అయితే ఈ యొక్క రెజల్యూషన్స్ అనేవి మనము తీసుకునే వారికి ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా లేకపోతే దేవుని తెలుసుకున్న ఒక బిడ్డగా మనం ఏం చేయాలంటే, ఫస్ట్ స్పిరిచువల్గా మనము కొన్ని టార్గెట్స్ పెట్టుకోవాలి. స్పిరిచువల్ టార్గెట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే స్పిరిచువల్ టార్గెట్స్ మన యొక్క స్పిరిచువల్ లెవెల్ని బట్టి మన టార్గెట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ స్పిరిచువల్గా ఖచ్చితంగా ఒక 3 టార్గెట్స్ అయితే ఉండాలి. ఆ 3 టార్గెట్స్ ఏంటంటే, 3 టార్గెట్స్ అనండి, 3 రెజల్యూషన్స్ అనండి. ఇయర్ మొత్తం ఎవ్రీడే చేయాల్సిన ఒక 3 పనులు ఉన్నాయి ఒక క్రైస్తవునికి. ఆ 3 చేయకపోతే ఆ యొక్క క్రైస్తవుని యొక్క స్పిరిచువల్ లైఫ్ అనేది దిగజారిపోకపోయినా కానీ స్టాగ్నేట్ లైఫ్లో ఉంటుంది, స్టాగ్నేట్ ఫేజ్లో ఉంటుంది. ఏదైనా కానీ స్టాగ్నేట్ ఫేజ్లో ఉంటే కనుక ఇట్ ఈజ్ ఆన్ ద వెడ్జ్ ఆఫ్ బ్రేకింగ్, అంటే పగిలిపోవడానికి చెడిపోవడానికి రెడీగా ఉందని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడన్నా మనం ఒక చెరువుని తీసుకుంటే ఆ చెరువులో రెగ్యులర్గా ఫ్రెష్ వాటర్ వస్తూ పాత వాటర్ పోతూ ఉంటే ఆ వాటర్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అలా కాకుండా ఆ చెరువుకి కొత్త వాటర్ రాకుండా, ఆ వాటర్ పాత వాటర్ వెళ్ళిపోకుండా కనుక అలానే ఉండబడితే కనుక అది దాంట్లో మొత్తం ఆల్గే అవంతా ఫామ్ అయిపోయి పాకురు అవంతా వచ్చేసి చెరువు పాడైపోతుంది. సేమ్ ఆత్మీయ జీవితం కూడా అంతే. దినదినము ఆత్మీయంగా మనము నూతన విషయాలు తెలుసుకుంటూ ఇంకా దేవునిలో బలపడుతూ ఎదుగుతూ కనుక మన ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళకపోతే, స్టాగ్నేట్ ఫేజ్లో ఉంటే కనుక మనం కంపల్సరీ సాతాను యొక్క ఉచ్చులో పడటానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నట్టు అర్థం. సో కాబట్టి రెజల్యూషన్స్ అనేది ఇంపార్టెంట్. అది స్పిరిచువల్ రెజల్యూషన్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ కామన్గా ఒక 3 రెజల్యూషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే చేయాలి అనే విషయాలు 3 ఉన్నాయి ఒక క్రైస్తవునికి. ఒకటి ఏంటంటే ప్రార్థన. అనుదినము ప్రార్థన చేయడం, ఇతరుల గురించి ప్రార్థన చేయడం, నీ గురించి ప్రార్థన చేసుకోవడం, నీ స్పిరిచువల్ లైఫ్ గురించి ప్రార్థన చేసుకోవడం. అలాగే దాంతోపాటు బైబిల్ చదవడం అనేది కంపల్సరీ. మీలో ఎవరన్నా కనుక ఇంకా సామెతలు, కీర్తనలు చదువుతుంటే కనుక ప్లీజ్ దాని నుంచి కొంచెం ముందుకు వెళ్ళండి. అంటే మీరు అందరూ మేబీ ఈ వాక్యం వింటున్న ఎవరైతే పెద్దవాళ్ళని అనుకుంటున్నాను, మేబీ అబౌట్ 25 years 20 or 22 years అబోవ్ వాళ్ళే అనుకుంటున్నాను. బైబిల్ చదవడం అనేది, సామెతలు, కీర్తనలు కనీసం గత 4-5 సంవత్సరాలు మీరు చదువుతున్నారని అనుకుంటూ నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ ఆ స్థితిలో మీరు ఉంటే కనుక సామెతలు, కీర్తనలు ఒకసారి పక్కకు పెట్టి బైబిల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవడానికి ట్రై చేయండి. బైబిల్ ప్లాన్స్ అనేవి చాలా ఉంటాయి. ఇయర్లీ ప్లాన్ అనేది ఉంటుంది. మీ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ఇంటర్నెట్. లేకపోతే మీరు ఒకవేళ ద బైబిల్ యాప్ వర్షన్ వాళ్ళ బైబిల్ యాప్ వేసుకుంటే కనుక దాంట్లో ప్లాన్స్లోకి వెళ్ళి మీరు ఇయర్లీ ప్లాన్ ఉంటుంది. ఇయర్లీ ప్లాన్స్ అండ్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. అవి మీరు సెలెక్ట్ చేసుకొని ఎవ్రీడే ఏ పోర్షన్స్ చదివితే కంప్లీట్ అవుతుందని తెలుస్తుంది. మార్నింగ్ టైము పాత నిబంధన, ఈవినింగ్ టైం కొత్త నిబంధన. మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు చాలా విషయాలు ఇంటర్లింకింగ్గా ఉంటాయి. వాటన్నిటికీ మనకి మంచి జ్ఞానం అనేది మనకి వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ప్రార్థన చేసుకోవడం అనేది ఒక టార్గెట్గా కంపల్సరీ పెట్టుకోవాలి. కామన్ టార్గెట్ అనమాట ఇది. అందరూ కంపల్సరీ పెట్టుకోవాల్సిన టార్గెట్ ఇది. ఎంత పెద్ద దైవజనుడైనా కానీ, లేకపోతే ఇప్పుడు క్రైస్తవంలోకి వస్తున్న చిన్న బిడ్డలైనా కానీ కంపల్సరీగా ప్రార్థించడం అనేది. రెండవది బైబిల్ అనుదినం చదవడం, అది కూడా ఫుల్ బైబిల్ చదవాలి 1 సంవత్సరం లోపల అనే టార్గెట్ పెట్టుకోవడం మంచిది. అలాగే ఫాస్టింగ్ ప్రేయర్, వీక్లీ వన్స్ కంపల్సరీగా ఫాస్టింగ్ ప్రేయర్ అనేది ఉండాలి. ఫాస్టింగ్ చేయాలి. వీటిల్లో మీకు క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి అనమాట. అంటే ప్రార్థన అంటే నేను ఏం చేయాలి, దానికి నేను చెప్పాను. మీ గురించి చేసుకోండి, ఇతరుల గురించి చేయండి. వారి అవసరాలు తెలుసుకోండి, వాటి గురించి ప్రార్థించండి. మీ అవసరాలు ఏమైనా తెలుసుకోండి, వాటి గురించి ఆ అవసరతల్లో కూడా ఆత్మీయ అవసరతలు ఉంటే వాటి గురించి ప్రార్థన చేయండి. దేవా, ఆత్మీయంగా నేను బలపడాలి, ఇంకా నీ సేవకు వాడబడాలి, ఏ విధంగా నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటున్నావో
ఇగో నాలో ఉన్న ఏమన్నా పాపాలు ఉన్నాయి, ఇవి తీసివేయి, పలానా పాపం ఉంది అది తీసివేయి, నాకు నాకు నూతనంగా పలానా నేర్చుకోవాలని, పలానా పాటలు పాడాలని నాకు ఆశ ఉంది, లేకపోతే పలానా ఇన్స్ట్రుమెంట్ వాయించాలని నాకు ఆశ ఉంది, లేదా పలానా పని నేను నీ కొరకు చేయాలని నాకు ఆశ ఉంది నాయన అని చెప్పేసి వాటి గురించి ప్రార్థన చేయడం. ఆత్మిక సంబంధమైన అవసరాల కొరకు, అలాగే శారీరక సంబంధమైన జాబ్ గురించి కానీ, మ్యారేజ్ విషయం గురించి కానీ, పేరెంట్స్ ఇతరుల హెల్త్ గురించి కానీ, మన ఓన్ హెల్త్ గురించి కానీ, పక్కన వాళ్ళ హెల్త్ గురించి అని, ఇవి శారీరక సంబంధమైనవి. అలాగే బైబిల్ చదవడం విషయానికి వచ్చినప్పుడు మీకు చెప్పాను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవాలి. అయితే ఒక్కటి ఏంటంటే, బైబిల్ చదివే ముందు కంపల్సరీగా మీరు ఒక 2 మినిట్స్ ప్రేయర్ అయితే మీరు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఏమని అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి కోసం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కోసం మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా బైబిల్ చదివితే ఉపయోగం ఉండదు. ఏం జరగవచ్చు అంటే, ఒకవేళ పరిశుద్ధాత్మ లేకుండా కనుక, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా బైబిల్ చదివితే కనుక 2 జరగవచ్చు. ఒకటేమో పరిశుద్ధాత్మ సహాయం లేకుండా చదువుతారు కాబట్టి మీకు అసలు ఏం అర్థం కాకపోవచ్చు బైబిల్ చదివిన వచనాలు. రెండోది ఏమైనా అర్థమైనా కానీ అది తప్పుడు విధంగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి దీని గురించి కూడా నేను ఎన్నోసార్లు నా వీడియోస్లో చెప్పాను, మా పాత వీడియోస్లో ఉంటుంది యాక్చువల్ బైబిల్ గురించి. అయితే ఇక్కడ షార్ట్గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు షార్ట్గా చెప్తా, ఒక ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. నేను ఒక బైక్ తీసుకున్నా, ఆ బైక్ మీద ఐ లవ్ యూ అని రాసుకున్నాను. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు, వీడు ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఐ లవ్ యూ అని రాసుకున్నాడు అనుకోవచ్చు. కొంతమంది ఏమనుకుంటారు, వీడు బైక్ని లవ్ చేస్తున్నాడు కావచ్చు, ఐ లవ్ యూ అని బైక్ మీద రాసుకున్నట్టే బైక్ని లవ్ చేస్తున్నాడు కావచ్చు అనుకోవచ్చు. కానీ నేను ఐ లవ్ యూ అని నా మనసులో ఎవరి గురించి ఊహించుకొని రాశానంటే, మా అమ్మ గురించి ఊహించుకొని రాశాను అనమాట ఐ లవ్ యూ అనేది. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఐ లవ్ యూ అని నా బైక్ మీద ఉన్న దానికి రియల్ మీనింగ్ అనేది, ఒరిజినల్ మీనింగ్ అనేది, రియల్గా దాని ఇంటెన్షన్ ఏంటి అనేది ఎప్పుడు తెలుస్తుంది, మీరు నన్ను అడిగితే మీకు తెలుస్తుంది. అలాగే బైబిల్ కూడా పరిశుద్ధాత్మ చేత రాయబడింది కాబట్టి, సో పరిశుద్ధాత్మ చేత రాయబడినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ సహాయంతో బైబిల్ చదివితేనే బైబిల్ నీకు కరెక్ట్గా అర్థమవుతుంది. లేకపోతే మీకు బైబిల్ కరెక్ట్గా అర్థం కాదు. అసలు అర్థమే కాకపోవచ్చు, లేకపోతే అర్థమైనా కానీ డిఫరెంట్ వేలో, రాంగ్ వేలో నువ్వు అర్థం చేసుకునే ఛాన్స్ హై ఉంటాయి. కాబట్టి మీరు బైబిల్ చదివే ముందు ఒక 2 మినిట్స్ సహాయం దేవా, నాకు సహాయం దయచేయి నాయన, నాకు అర్థమయ్యే కృపను దయచేయి నా ప్రభు, నీ యొక్క అర్థం నాకు దయచేయి నా ప్రభు అని ప్రార్థన చేసి చదవండి. ఈరోజు మీరే ఆశ్చర్యపోతారు. ఈ యొక్క చిన్న ప్రార్థన మీరు బైబిల్ చదివే విధానాన్ని మొత్తాన్ని మార్చేస్తుంది. నేను ఇది నా జీవితంలో 2014లో అయితే బాప్టిజం తీసుకున్న తర్వాత నేను అనుభవించాను ఇది. అంతకుముందు ఎన్నోసార్లు నేను బైబిల్ చదివాను, కానీ ఆ 2014 తర్వాత ఇలా ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిన తర్వాత నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి దేవుడు నాకు కృప చూపించాడు. కాబట్టి మీరు కూడా ఈ ప్రార్థన కంపల్సరీ చేయాలి. బైబిల్ చదివింది ఒక 2 మినిట్స్ ప్రార్థన చేయండి. అలాగే ఫాస్టింగ్ విషయానికి వచ్చేటప్పటికి కూడా ఫాస్టింగ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు. మీరు మధ్యాహ్నం 12 వరకు ఉండండి, లేకపోతే మధ్యాహ్నం 3 వరకు అన్నా ఉండండి. పొద్దున్నుంచి ఏం తినకుండా. లేదు నేను జాబ్కి వెళ్తా అంటే నైట్ టైంలో ట్రై చేయండి. మధ్యాహ్నం తినండి, ఇంకా ఈవినింగ్ కానీ రాత్రి కానీ ఏం తినకండి. అలాగే మన ఫాస్టింగ్ అని పేరుకు ఫాస్టింగ్ అని చెప్పేసి స్టార్టింగ్లో మీ ఇష్టం, స్టార్టింగ్లో ఫాస్టింగ్ నాకు అసలు అలవాట్లే అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, మీరు వాటర్ కాకుండా మిల్క్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఏమన్నా తిని ఒకసారి తినండి. మళ్ళీ ఊరికి గంటకు ఒకసారి తింటా కూర్చోకండి. ఒకేసారి తినండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ టైంలో ఫ్రూట్స్ తినండి. అలవాటు కోసం చెప్తున్నా. కానీ తర్వాత కంపల్సరీ మీరు మార్చుకోవాలి అలవాటుని. అసలు ఏం తినకుండా ఓన్లీ వాటర్ తాగి ఉండడం అనేది మీరు నేర్చుకోవాలి. అలా ఫాస్టింగ్ అయితే దాంతోపాటు ఇంకొకటి కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ సమయాన్ని మీరు వాక్యము, దేవుడితో టైం గడపడానికి, వాక్యం చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి మీరు వాడుకోవాలి. వ్యక్తిగతంగా మీ గురించి మీరు ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ఆ రోజు ఒక 2-3 గంటలు కంపల్సరీ కంటిన్యూస్గా మీరు మీ ఒక గదికి వెళ్ళిపోయి మీరు ప్రార్థన చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో పేరుకి అందరికి నేను ఫాస్టింగ్ ఉన్నానని చెప్పేసి ఈ అనుభవం కనుక లేకపోతే ఆ ఫాస్టింగే కాదు, ఉపయోగం ఉండదు. సో ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉన్న రోజు 2 to 3 అవర్స్ ఖచ్చితంగా ఆ యొక్క దేవుని సన్నిధిలో మీరు గడపాలి. ఎలా గడపాలి అంటే, ఫస్ట్ మీరు ప్రార్థన చేయండి, స్టార్టింగ్ ప్రేయర్ చేయండి, తర్వాత పాటలు పాడండి, దేవుని స్తుతించండి. 3 పాటలు పాడతారా, 4 పాటలు కదా, 5 పాడతారా, 10 పాటలు పాడతారా, మీ ఇష్టం. దేవుని స్తుతించండి. స్తుతించిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసి బైబిల్ చదవండి. పరిశుద్ధాత్మ సహాయంతో బైబిల్ చదవండి. బైబిల్లో ఏం చదువుతారనేది పరిశుద్ధాత్మను అడగండి. ఏదో ఒక బుక్ చదువుతారా, లేకపోతే ర్యాండమ్గా తీసి చదువుకుంటూ వెళ్ళిపోతారా, మీ ఇష్టం. పరిశుద్ధాత్మని అడగండి. తర్వాత అది ఆపేసి ఆ ప్రార్థన వాక్యం చదివేసిన తర్వాత ప్రార్థించండి. ప్రార్థన చేసేటప్పుడు వ్యక్తిగతంగా మీ గురించి మీరు, మీ ఆత్మస్థితి గురించి, మీ అవసరాల గురించి ఎక్కువగా ప్రార్థన చేసుకోండి. చివరిలో ఇతరుల గురించి వారి యొక్క అవసరాలు బట్టి రాయండి. ఇవన్నీ వేరే ఇతరుల అవసరాలు, ఏమైనా అర్జెంట్ అవసరాలు, వెరీ ఇంపార్టెంట్, చాలా ఫర్ ఎగ్జాంపుల్ పలానా వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ ఉంది ఈరోజు, అలాంటివి పేపర్ మీద రాసుకొని ప్రేయర్ చేయడం చాలా మంచిది. డేట్ వేయండి, ఫాస్టింగ్ అని రాయండి, కింద 1 to 3 అని నెంబర్ ఇచ్చుకుంటూ ఏ విషయాల గురించి ప్రార్థన చేయాలి అనేది కూడా రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మీరు మీ ఫాస్టింగ్ని చేయాలి. అలా కాకుండా కేవలము
ఆహారం తీసుకోకుండా నేను ఫాస్టింగ్ ఉంటా అంటే తప్పు. అందుకే జాబ్ చేసేవాళ్ళు నైట్ టైం ఫాస్టింగ్ ఉండి నైట్ 2-3 అవర్స్ కంపల్సరీ, నైట్ 8-10 అని ఫిక్స్ చేసుకోండి. 2 అవర్స్ దేవుని సన్నిధిలో గడిపి పడుకోండి. సో ఈ విధంగా మీరు ముందుకెళ్ళండి. అలవాటు లేని వారు ఏదైనా ఆహారం తీసుకోండి, కానీ ఒకసారి తీసేసుకోండి. గంటకు ఒకసారి, అరగంటకు ఒకసారి తింటా కూర్చోవద్దు. అలాగే పాలు తాగాలంటే ఒకసారి పాలు తాగేసేసి, పొద్దున్న పాలు తాగేసేసి మళ్ళీ మధ్యాహ్నం 2 దాకా 3 దాకా మీరు ఫాస్టింగ్ ఉండొచ్చు. సో ఈ విధంగా అలవాటు పడండి. మెల్లమెల్లగా అది కూడా క్యాన్సిల్ చేసుకొని ఓన్లీ వాటర్ మీద ఉంటూ ఫాస్టింగ్ ఉండగా అలవాటు చేసుకోండి. సో ఈ విధంగా నేర్చుకోండి. సో అన్నీ ఒకటేసారి చేయాలనేది ఏది చేయకుండా ఉండడం కన్నా మెల్లమెల్లగా నేర్చుకుంటూ చేసేది చాలా ఉత్తమం. అయితే ఈ రిజల్యూషన్స్ అనేవి మరి స్పిరిచువల్ రిజల్యూషన్స్లో నేను కామన్గా ప్రేయర్ చేసుకోవడము, బైబిల్ చదవడం, ఫాస్టింగ్ ఉండడం, ఈ 3 అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్రిస్టియన్స్ లైఫ్. వీటితో పాటు ఇంకా మీరు ఆత్మీయస్థితిలో ఇంకా బలపడాలి. అలాగే ఇంతకు చెప్పిన విధంగా, పాత వీడియోలో చెప్పిన విధంగా దేవుని చిత్తం ఒకవేళ మీకు తెలిసింది, ఫర్ ఎగ్జాంపుల్ దేవుని చిత్తం ఏమని తెలిసిందంటే మీరు ఒక సేవకుడిగా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలనుకున్నాడు సేవ కొరకు అని తెలిసినప్పుడు ఇంకా ఎక్కువగా మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిజల్యూషన్స్, స్పిరిచువల్ రిజల్యూషన్స్లో ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలి. ఏం యాడ్ చేసుకోవాలంటే పొద్దున్న 4ంటికి లేచి నేను ప్రార్థన చేస్తాను అవ్వచ్చు, లేకపోతే వారానికి నేను 2 సార్లు ఫాస్టింగ్ ఉంటాను అవ్వచ్చు, లేకపోతే ప్రతి నెలలో మొదటి 3 రోజులు నేను ఫాస్టింగ్ ఉంటానని, మొదటి 3 రోజులు వరుసగా 3 రోజులు నేను ఫాస్టింగ్ ఉంటానని మీరు రెజల్యూషన్ తీసుకోవచ్చు. లేకపోతే బైబిల్ చదువుతూ నేను నోట్స్ మేకింగ్ చేస్తాను రెజల్యూషన్ తీసుకోవచ్చు. అంటే దేవుడు మిమ్మల్ని ఏ విధంగా తన యొక్క రాజ్య విస్తరణలో వాడుకోబోతున్నాడని, మీ రోల్ ఏంటనేది దేవుడు ఏంటనేది మీకు తెలియజేసినప్పుడు దానికి అనుగుణంగా మీ రెజల్యూషన్స్, ఈ కామన్ రెజల్యూషన్స్గా ఉన్న 3 రెజల్యూషన్స్తో పాటు ప్రేయర్, బైబుల్, ఫాస్టింగ్, ఆ 3టితో పాటు మీరు డిఫరెంట్గా యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇప్పుడు నేను ఇన్ని రోజులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ దేవుని ఇంకా ఎదగాలని ఆశ ఉన్నప్పటికీ వీడియోస్ కొన్ని చేయకుండా టైం కుదిరి చేయకుండా ఉన్నాను. కానీ ఇప్పటి నుంచి ఈ ఇయర్ నుంచి నాకు ఎట్లా దేవుడు నాకు 2 జాబ్స్ ఇచ్చాడు, ఇంకా కొన్ని కూడా ఇవ్వబోతున్నాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. అయితే ఈ జాబ్స్ ఎటు దేవుడు ఇచ్చేసాడు, నా నెక్స్ట్ ఫేజ్కి నేను వెళ్ళబోతున్నాను కాబట్టి దేవుని యొక్క చిత్తము, ఆయన రాజ్య సువార్త వ్యాప్తిలో నా పట్ల ఏమైతే ఉందో అది నాకు తెలుసు కాబట్టి దానికి అనుగుణంగా నేను ఇంకా బలపరచుకోవడం కోసమని ఇదిగో నేను తీసుకునే రిజల్యూషన్ ఏంటంటే ఈ ఫస్ట్ 40 days ఆఫ్ దిస్ ఇయర్ నేను ఫాస్టింగ్ ఉండాలని డిసైడ్ అయ్యాను. అలాగే ఎవ్రీడే మార్నింగ్ 4 లేచి ప్రేయర్ చేయాలని ఇంతకుముందు నేను 1 year బ్యాక్ 2 years బ్యాక్ చేసేవాడిని కాంపిటేటివ్ ఫీల్డ్కి రాకముందు. సో అది మళ్ళీ నేను ప్రారంభించాను. ఆల్రెడీ ప్రారంభించేసా, క్రిస్మస్ రోజు నుంచే ప్రారంభించేసేదాన్ని. సో కాబట్టి ఈ విధంగా కొన్ని ఎక్స్ట్రా రిజల్యూషన్ స్పిరిచువల్ గ్రోత్కి దేవుని యొక్క చిత్తం ఏదో తెలుసుకున్న తర్వాత కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో రిజల్యూషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే ఈ ఇయర్ స్టార్ట్ అవుతుంది, మనకి రెజల్యూషన్ తీసుకొని ముందుకు వెళ్తే మనకి అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు, చూపిస్తాడు. అలాగే ఆయన యొక్క సువార్త విషయంలో కూడా మన యొక్క ఆత్మీయంగా ఇంకా మనం బలపరచుకుని, దీంతోపాటు కొన్ని ఆత్మీయ విషయాల్లో మనం బలపడుతూ ఉన్న సమయంలోనే మన లైఫ్ స్టైల్లో కూడా కొన్ని చేంజెస్ తెచ్చుకోవాలి. అలాగే ఇంకా వేరే తినే వాటిలో కానీ అన్నిట్లోనూ ఏదైనా కానీ మన ఆత్మీయ స్థితికి బలం చేకూర్చేది అది శారీరకమైన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయినా మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడము, బ్రేక్ఫాస్ట్లో కూడా ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడము, నట్స్ ఇవి తినడము, ఇవన్నీ కూడా మంచిది. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటే మనం దేవుని సేవలు ఇంకెక్కువ వాడబడతాం, ఇంకెక్కువ ఆయుష్తో, ఇంకెక్కువ బలంతో, ఇంకెక్కువ శక్తితో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో కాబట్టి ఇది మంచి అని తెలిసినప్పుడు మనం వాటిని ఫాలో అవ్వాలి. సో లైఫ్ స్టైల్లో కూడా కొన్ని చేంజెస్ తెచ్చుకుంటాం, మంచిది. వాటి విషయాల్లో కూడా కొన్ని రెజల్యూషన్స్ తీసుకోండి. సో కాబట్టి ఈ విధంగా రెజల్యూషన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే మరి దీంట్లో నా ప్రామిస్ కార్డ్ గురించి కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రామిస్ కార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ప్రామిస్ కార్డ్ యొక్క నెరవేర్పు ఇది కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఐ థింక్ చిన్న వీడియోస్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది మీకు కూడా. సో కాబట్టి ఇంకొక వీడియో చేస్తాను, ప్రామిస్ కార్డు నాకు ఎలా వచ్చింది, అలాగే అసలు ప్రామిస్ కార్డు మనలో మరి పాత ప్రామిస్ కార్డులు ఏవి మీకు నెరవేరబడ్డాయా, ఎందుకు నెరవేర్చబడలేదు పాత ప్రామిస్ కార్డ్స్, ఇప్పుడు కొత్తగా తీసుకున్న ప్రామిస్ కార్డ్ని ఏ విధంగా మనం నెరవేర్చుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేది వాటి విషయాల్లో. అలాగే ప్రామిస్ కార్డ్ని అసలు ఎలా చదవాలి, ప్రామిస్ కార్డ్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యి మనం దాని నుంచి రియల్గా దేవుడు ఏం మాట్లాడదాం అనుకుంటున్నాడు అనేది మనం రియల్గా ఎలా పసిగట్టగలాలి అని చెప్పేసి ఈ విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సో ఈ వీడియో ఓన్లీ రెజల్యూషన్స్ గురించి మాట్లాడాను కాబట్టి రెజల్యూషన్స్లో, స్పిరిచువల్ రెజల్యూషన్స్లో కామన్గా 3 రెజల్యూషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 మీలో ఉండేటట్టు చూసుకోండి ఇయర్ మొత్తంలో. దాంతోపాటు దేవునికి చిత్తం తిరిగి మీరు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. దేవుడు యొక్క చిన్న వాక్యం దీవించిన గాక. ఎందుకంటే పాతవి ఏవైతే పాత కాలంలో ఉన్న పాపాలతో కనుక మనం
లేకపోతే పాతగా ఉన్న స్థితిలోనే మనం ఉండి వెళ్తే కనుక ఖచ్చితంగా మనం పడిపోతాం సాతాను వలలో. యూదా ఇస్కరియోతు మొన్న మెసేజ్‌లో కూడా అదే చెప్పాను మీకు 2 డేస్ బ్యాక్. మొన్న న్యూ ఇయర్ మెసేజ్‌లో కూడా మీకు అదే 31st రోజు లాస్ట్ మెసేజ్‌లో వీడియోలో మీకు అదే చెప్పాయి. యూదా ఇస్కరియోతు తనకి అలవాటు ఉందంట, డబ్బుల్ని కాజేసే అలవాటు. ఆ చిన్న అలవాటుని తను మార్చుకోలేకపోవడం వల్ల యేసు ప్రభుతో అన్ని రోజులు ఉన్నా కానీ ఆ చిన్న అలవాటుని మార్చుకోకుండా రోజు రోజు గడుపుతూ వెళ్ళడం వల్ల చివరికి ఏమైపోయిందంటే యేసు ప్రభువుని అప్పగించే అంత దరిద్రపు పని చేశాడు. చివరికి ఆ పని నేను ఎలా చేశానురా అని అతనే సిగ్గుపడి చనిపోయాడు. సో పాపాన్ని అట్లా స్టాగ్నెంట్‌గా చిన్న చిన్న వాటి ఏమైనా ఉన్నా కానీ వాటిని తీసుకోవడానికి రిజల్యూషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ రిజల్యూషన్స్‌తో ముందుకు వెళ్దాం. అలాగే ఒక స్టాగ్నెంట్ ఫేజ్ అనేది క్రిస్టియన్ లైఫ్‌లో ఉండొద్దు. అలా ఉంటే ఖచ్చితంగా అది మనల్ని పడేయడానికి సాతాను ట్రై చేస్తాడు. కాబట్టి స్టాగ్నెంట్ ఫేజ్‌లో మనం ఉండకూడదు. కాబట్టి ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త రిజల్యూషన్స్, ఇంకా ఎక్కువగా బలపడే రిజల్యూషన్స్ మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని మరి ఒక వీడియోస్ని మీరు లైక్ చేయండి, కామెంట్ అనేది చేయండి, లైక్ అనేది చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే ఇట్స్ ఎన్ ఎంకరేజ్మెంట్ దట్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, మీకు రిసీవ్ అవుతుందని. పర్సనల్గా మీ ప్రేయర్ రిక్వెస్ట్ ప్లీజ్ కంపల్సరీ నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే నాకు దేవుడు పెట్టిన భారం ఏంటంటే ఎంతమంది నేను కలుస్తాను నా లైఫ్లో వాళ్ళందరి గురించి నేను ప్రార్థన చేస్తాను. అనుదినం 2 times ప్రార్థన చేస్తాను. ప్రేయర్లో ప్రార్థన చేస్తాను. సో కాబట్టి మీ గ్రూప్లో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క మాటలు భద్రపరుచుకొని ముఖ్యంగా ప్రేయర్ రిక్వెస్ట్ అనేవి కంపల్సరీగా నాకు పర్సనల్లీ మెసేజ్ చేయండి. మళ్ళీ చెప్తున్న వాట్సాప్ నెంబర్ 8919170379 వాట్సాప్ నెంబర్. దీనికి మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించండి. ప్రైజ్ ది లార్డ్.